నాటక రంగం పూర్వ ఉచ్చస్థితికి రావాలంటే ఏం చేయాలి? నా ఉద్దేశం ఏమిటంటే నాటకం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఉండలేకపోలేదు. కానీ తెల్లవారులు ఉండే పరిస్థితి లేదు, సగం వరకు ఉండే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎవరి కాలం వృధా అవ్వకూడదు, మార్చుకోవాలి. అలాగే నేను చెప్పినట్టు ఈ పిల్లలు రావటానికి లేదు, గృహిణులు రావటానికి లేదు, మరి శ్రామికులు పారిశ్రామికులు వాళ్ళు వచ్చి చూడటానికి లేదు. అందుకోసం దీన్ని ఒక సినిమా రూపంలో చేస్తే అందరూ వినాలి. ఇక్కడ నాటకం దగ్గర ఎలా ఉంటుందంటే ఓన్లీ పద్యం తాలూకా ఆ రాగం సాంప్రదాయం ఆ సంగీతం అది వినడానికే సరిపోద్ది. అదే కాకుండా దృశ్య రూపం కూడా సినిమాలాగా ఉంటే చూస్తారు. తర్వాత ఎప్పుడు ఎవరికి ఏ టైంలో ఖాళీ ఉంటే అప్పుడు చూసుకుంటారు. ఆహా, నాటకంలో కూడా ఇంత ఇది ఉందా, మనం ఎప్పుడు చూడలేదు, అయితే నాటకం చూడాలి అని ఒక ఆపేక్ష కలిగిన తర్వాత బాగా పల్లెటూళ్ళు వీటిల్లో రావడం అంటే కష్టం అనుకోండి. కనీసం పెద్ద పెద్ద సిటీల్లోనే ఈ థియేటర్లు వీటిల్లో నాటకాలు జరుగుతుంటాయి కదా, అవి చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ దీనికి ఆ రకంగా పునరుత్తేజాన్ని కలిగించగలం. చిన్నపిల్లలు ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు చూసుకోవడానికి కూడా మన టీవీల్లో ఇంటి దగ్గర అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చిన్నపిల్లలు కూడా నాటకం ఇలా ఉంటాయా, వేషాలు ఇలా ఉంటాయా చూద్దామని మళ్ళీ వాళ్ళకి ఒక స్ఫూర్తి వచ్చి మళ్ళీ నాటకం చూడాలని ఒక అభిరుచి కలిగి నాటకాలు చూస్తే మళ్ళీ పూర్వవైభవం రావచ్చు అని ఒక ఆశ ఒకటి. చెప్పినట్టు వచ్చే తరానికి ఇది ఒక లైబ్రరీగా ఉండాలని ఇది ఒకటి. తర్వాత ఇది చాలా కష్టమైన ప్రక్రియ. నాటకంలో పాడటం డైలాగ్ చెప్పటం చాలా కష్టమైంది. పాడటం అంటే ఎంత శృతి రేంజ్లో పాడితే అంత ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. ఆ శృతి రేంజ్లో పాడితే డైలాగ్ కూడా ఆ రేంజ్లోనే చెప్పాలి, ఆ రేంజ్లో చెప్పాలి, భావం చెడకూడదు, ముఖంలో చెడిపోకూడదు, యాక్టింగ్ దానికి తగిన ఎక్స్ప్రెషనే కనబడాలి. మరి ఎంత కష్టమైంది. కాబట్టి ఈ సంగీతం పద్య నాటకం తాలూకా రుచి తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అది తెలియని వాళ్ళకి ఏదో పాడుతున్నారు, ఏదో పద్యం అట ఇదట అంటారు. అన్నదాన్ని ఏదో పాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. మేము కూడా సినిమా యాక్టర్లాగా నటించగలం. వాళ్ళకంటే ఎక్స్ట్రా ఇదేమిటంటే మేము పాడతాం, మేము డైలాగ్ మా డైలాగ్ మేము చెప్పుకుంటాం. డబ్బింగ్ లేదు, డబ్బింగ్ ఏం లేదు, ప్లేబ్యాక్ లేదు. ఆ విధానం అంతా ఇందులో చూపించి ఆహా డ్రామా ఆర్టిస్టులు అంటే ఇంత ఇది ఉందా అన్న ఇది కలగాలి, డ్రామా మీద అభిరుచి వాళ్ళకి కలగాలి అని ఒక ఇది కూడా ఉంది. చివరగా నక్షత్రకుని వేషంలో దిట్ట మీకు మీరే సాటి దానికి. సో అంతా అయిపోయిన తర్వాత నాటకం హరిశ్చంద్ర ఇదైన తర్వాత హరిశ్చంద్రుని అడుగుతాడు నక్షత్రకుడు, హరిశ్చంద్ర నీకు ఎన్నాళ్ళు నీకు చాలా ఇబ్బందులు పెట్టాను, ఏవేవో నీకు కఠినమైన మాటలతో నీ మనసును కష్టపెట్టాను, నన్ను క్షమించు రాజా మహారాజా అని ఒక చిన్న పశ్చాత్తాపంతో ఒక వీడ్కోలు తీసుకొని వెళ్ళే ముందు ఒక పద్యం చెప్తారు. నేనే నీకు అన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడనయ్యా, నేను నిన్నడుకోవలసిన క్షమాపణమును నీవు నన్నడుకొనుచుంటివా? పుట్టినదాది అనన్య సామాన్య సత్యనిష్టా గరిష్టచే పరిశుద్ధమైన నీ మానసంబునికి ఇంత క్షోభ తెచ్చిపెట్టిన దుష్టున్నను నేను శిక్షార్హుండనయ్యా, నేను క్షమార్హుండను కానయ్యా. కలతవ శిల్పకయ్యా కలకాలము కష్టములుండబోవు, కలతవ శిల్పకయ్యా కలకాలము కష్టములుండబోవు, కావలసిన కారణార్థము లవల్గును తప్పునే, నా అకృత్యముల్ తలపున వోచకయ్యా, విషితమున క్షమియల్పుమయ్యా, నా కలుషమే నా కలుషమే
కుశమే ఇంతకింతకధికమ్మయి ఇంతకింతకధికమ్మయి నల్వధియల్పకుండునా గోపాలరావు గారు, ఈరోజు మీ అపురూపమైన అనుభవాలతోనూ మధురమైన గాత్రంతోనూ గానంతోనూ మా ప్రేక్షకులను అలరించినందుకు, ఆనందపరిచినందుకు ధన్యవాదాలు. మీకు మా ధన్యవాదాలు. ఇది ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమంలో ప్రసిద్ధ రంగస్థల నటులు శ్రీ వై గోపాలరావు గారి వారి అపురూపమైన అనుభవాలు, నక్షత్రక పాత్రలో ఆయన ఆర్జించిన పేరు ప్రఖ్యాతుల గురించి, ఆ పాత్రను తీర్చిదిద్దడంలో ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధల గురించి మనం తెలుసుకున్నాం. వచ్చే వారం మరో ప్రసిద్ధ రంగస్థల కళాకారునితో మళ్ళీ మీ ముందుకు. అంతవరకు సెలవు.